వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏమిటంటే బుధుడు ప్లస్ శుక్రుడు గ్రహచేరిక యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని తెలుసుకుందామండి. సో మనం ఇక్కడే ఇచ్చేసాం సార్ వచ్చేసి పాయింట్స్ కొన్ని. బ్యూటీ విత్ బ్రెయిన్ అండి, తర్వాత గుడ్ యాక్టింగ్ స్కిల్స్, మోర్ బ్యూటిఫుల్ ఆర్ మోర్ హ్యాండ్సమ్. అమ్మాయిలు అయితే అందంగా బ్యూటిఫుల్, అబ్బాయిలు అయితే హ్యాండ్సమ్గా ఉంటారు. మోర్ లేడీస్ ఫ్రెండ్స్ ఉంటారండి ఇద్దరికి. మీ మాట స్వీట్ కంటే తీగా ఉంటుంది. సో మనం కొంచెం యాక్చువల్ ఫ్యాక్ట్ కొంచెం చెప్పాలి కదా సార్, కొంచెం పొగడాలి కదండి. సో వాళ్ళు మనం పొగుడుతున్నాం అనమాట. సో యాక్చువల్గా చూసిన కస్టమర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలామంది చూశానండి, ఈ బుధుడు ప్లస్ శుక్రుడు గ్రహచేరిక ఉన్న వాళ్ళకి వచ్చేసి స్వీట్గా మాడతారు సార్. వచ్చేసి లేడీస్ అయితే ఇంకా ఎక్కువ స్వీట్, జెంట్స్ అయినా కూడా స్వీట్గా మాడతారు సార్ వాళ్ళు. ఎందుకంటే శుక్రుడు అంటేనే స్వీట్ కదా సార్, బుధుడు అంటే కమ్యూనికేషన్. సో వాళ్ళ దగ్గర స్వీట్ కమ్యూనికేషన్ ఉంటుంది అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఎట్లా సార్ ఇది గ్రహచేరిక యొక్క లక్షణాలు ఎలా చూడాలంటే, ఎవరన్నా చూడండి D1 చార్ట్లో బుధుడు శుక్రుడు ఒకే రాశిలో కలిసి ఉన్నా కూడా అది గ్రహచేరిక కింద అవుతుంది సార్ వచ్చేసి. అది అందరికీ తెలిసిండేదే. నెక్స్ట్ బుధుడు శుక్రుడు పరస్పర దృష్టి ఉండాలి సార్, మ్యూచువల్ ఆస్పెక్ట్ ఉండాలి. బుధుడు శుక్రుడు అనేది పరస్పర ఆస్పెక్ట్ ఉండాలి సార్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి బుధుడు శుక్రుడు వచ్చేసి డిగ్రీస్ ప్రకారం చూడాలి సార్ మనము. +or- 3 డిగ్రీ కానీ సేమ్ డిగ్రీస్ ఉంటాడండి. మీ జన్మజాతకంలో డిగ్రీస్ బుధుడు కానీ శుక్రుడు కానీ సేమ్ డిగ్రీస్. బుధుడు 7 డిగ్రీలు, శుక్రుడు 7. ఇది +or-3 అంటే డిఫరెన్స్ సార్ వచ్చేసి. 10, 13లో తీసేస్తే 3 డిఫరెన్స్, 10కి 7కు 3 డిఫరెన్స్. అట్లున్నా కూడా మీకు 20% అందంగా ఉంటారండి. తర్వాత వచ్చేసి నక్షత్ర ప్రకారము పరివర్తన గ్రహచేరిక ఉంటుంది సార్ వచ్చేసి. అంటే బుధుడు నక్షత్రాలు శుక్రుడు నక్షత్రంలో ఉండడము, శుక్రుడు యొక్క నక్షత్రాలు బుధ గ్రహంలో ఉండడం, అట్లా పరివర్తన చెందుతాయి సార్ నక్షత్రాలు. దాని ప్రకారంగా తీసుకుంటాం వచ్చేసి. కొంతమంది మాకు ఉన్నాయి సార్, మేము అందంగా ఉన్నాము, మీరు చెప్పిన లాజిక్స్ మ్యాచ్ అవ్వట్లేదు అంటారండి వచ్చేసి. బయట చూడంగానే D1 అంటే. సో మనం కొంచెం డీప్గా వెళ్ళాలి. డీప్గా వెళ్తే డిగ్రీస్ చూడాలి, నక్షత్రాలు చూడాలి సార్ వచ్చేసి. సో బుధుడు శుక్రుడు నక్షత్రం కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. చూడండి సార్, అమ్మాయిలు అయితే అందంగా ఉంటారు సార్ వచ్చేసి, అబ్బాయిలు కూడా అందంగా ఉంటారండి. అమ్మాయిలు అయితే బ్యూటిఫుల్, అబ్బాయిలు అయితే హ్యాండ్సమ్. మోర్ స్వీట్ వాయిస్ సార్, యువర్ వాయిస్ ఈజ్ మోర్ స్వీటర్ దెన్ ఏ స్వీట్. మీ మాట స్వీట్ కంటే తీయగా ఉంటుంది. ఓకేనండి. తక్కువ వయసు వారిలా కనపడతారు సార్ మీరు వచ్చేసి. లుక్ లైక్ యంగ్ ఏజ్ -3 ఇయర్స్. మీ యాక్చువల్ ఏజ్ 25 ఇయర్స్ ఉంటే దాంట్లో -3 వేసుకోండి సార్ ఎప్పుడు. సో 22 లాగా కనపడతారండి వచ్చేసి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే సార్. గుడ్ యాక్టింగ్ స్కిల్స్. యాక్టర్స్ ఉంటారు కదా సార్, మంచి ఇన్స్టాగ్రామ్ వాళ్ళు యాక్టింగ్ స్కిల్స్ బాగుండే వాళ్ళంతా వీళ్ళేనండి, బుధుడు శుక్రుడు సార్ వచ్చేసి. గుడ్ యాక్టర్స్ ఇన్ రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్. ఇద్దరు బాగా యాక్ట్ చేస్తారు సార్ వచ్చేసి. కెమెరా ముందు యాక్ట్ చేస్తారు, బాగా యాక్ట్ చేస్తారండి. తర్వాత గుడ్ కమ్యూనికేషన్ విత్ లేడీస్ సార్ వచ్చేసి. బుధుడు అంటే ఏంటండి కమ్యూనికేషన్స్, శుక్రుడు అంటే లేడీస్. సో వీళ్ళు లేడీస్తో కమ్యూనికేషన్స్ బాగుంటుంది సార్. అబ్బాయిలు అయితే లేడీస్తో కమ్యూనికేషన్ చాలా ఉంటుందన్నమాట. చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు అబ్బాయిలకైతే, అమ్మాయిలకు కూడా ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు సార్ వచ్చేసి. సో మోర్ లేడీస్ ఫ్రెండ్స్. అమ్మాయిలకైనా ఎక్కువ అమ్మాయిల ఫ్రెండ్స్ ఉంటారు, అబ్బాయిలైనా ఎక్కువ అమ్మాయిల ఫ్రెండ్స్ ఉంటారండి. ఈ గ్రహచరికే సార్ బ్యూటీ విత్ బ్రెయిన్ అంటారు చూడండి, అదే సార్ బుధుడు ప్లస్ శుక్రుడు. బుధుడు అంటే ఇంటెలిజెన్స్, శుక్రుడు అంటే అందం కదా సార్ వచ్చేసి. బుధుడు అంటే శుక్రుడు అంటే బ్యూటీ, బుధుడు అంటే బ్రెయిన్ సార్ వచ్చేసి. బుధుడు అంటే బ్రెయిన్, మెదడు కదా సార్. శుక్రుడు అంటే బ్యూటీ. సో బ్యూటీ విత్ బ్రెయిన్ ఈజ్ ఎ డేంజరస్ కాంబినేషన్ అంటారు కదా సార్. సో మీరు అర్థం చేసుకోండి. బట్ బ్యూటీ విత్ బ్రెయిన్ అని ఎవరు పిలుస్తారంటే బుధుడు ప్లస్ శుక్రుడు గ్రహచేరిక ఉన్న వాళ్ళు చెప్తారు సార్. అంత అందంగా ఉంటుంది వాళ్ళ దగ్గర, బ్రెయిన్ కూడా ఉంటుందండి. వాడిని పొగుడుతున్నారు సార్. ఈ గ్రహచేరిక అంటే మీరు ఏం చేశారు బాగా అంటే, మీరు గుడ్ మీడియేటర్స్ అవ్వచ్చండి. మీడియేటర్ బిజినెస్, కన్సల్టెన్సీ టైపు, అస్ట్రాలజరు అన్నీ అవ్వచ్చండి మీరు. కన్సల్టెన్సీ సర్వీస్ సార్. ఇంటెలిజెన్స్ వాడి చూడండి, మీ యొక్క ఇంటెలిజెన్స్ వాడి, మీ తెలివి వాడి మీరు సంపాదించుకోవచ్చు అనేట్టుగా అర్థం సార్. శుక్రుడు అంటే అందం, సాఫ్ట్నెస్ అనమాట. ఎందుకు చూడండి, కాలపురుష తత్వ ప్రకారము 2వ స్థానం అధిపతి 7వ స్థానం అధిపతి అదే కదండి, డబ్బులు. 2వ స్థానం ధనస్థానం, 7 అంటే పార్ట్నర్స్, 3 గుడ్ కమ్యూనికేషన్ అండి. ఇదంతా కనెక్ట్ అవుతుంది కాబట్టి 2, 7, 3 కనెక్ట్ అవుతుంది కాబట్టి ఈ గ్రహచేరిక వచ్చేసి మనకు మీడియేటర్ బిజినెస్ బాగా సెట్ అవుతుంది సార్ వచ్చేసి. ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, మనీ ఇన్వెస్ట్మెంట్ చేయకోకుండా మీడియేటర్ బిజినెస్, కన్సల్టెన్సీ టైపు ఐడియాస్ ఇవ్వడము, ఇట్లా అన్నీ వర్కౌట్ అవుతుంది సార్ వచ్చి మనకు. సో ఇది సార్ బుధుడు ప్లస్ శుక్రుడు గ్రహచేరిక యొక్క లక్షణాలు వచ్చేసి అనమాట. మళ్ళీ లగ్నాలు ఉంటాయి సార్ కొన్ని. శుక్ర లగ్నము వాళ్ళు కూడా అందంగానే ఉంటారు, బట్ ఇది జస్ట్ చూస్తే కానీ తెలిసిపోతుంది అనమాట. మన యూట్యూబ్ ఛానల్లో ఉండే PDF వచ్చేసి వీడియోస్ ఉన్నాయి సార్ వచ్చేసి. అంటే మన ఛానల్లో ఉండే వీడియోస్ యొక్క PDF కావాలి సార్. అంటే టోటల్ 153 స్లైడ్స్ ఉన్నాయి సార్. ఇదైతే ఫ్రీ కాదండి, అమౌంట్ ఛార్జ్ చేస్తాము.
మనం ఏది ఫ్రీగా ఇవ్వలేము సార్, ఎందుకంటే ఇది 2 ఇయర్స్ నుంచి మన ఛానల్ ఉంది సార్, 2.5 3 ఇయర్స్ నుంచి ఉందండి ఛానల్ ఉందన్నమాట. దీనికి మనకు ఎక్కువ హార్డ్ వర్క్ చేసే మనకి పీడిఎఫ్ పెట్టాం సార్, ఒక్కొక్క వీడియోకి ఎక్కువ ఉంటుంది. సో మనం దాన్ని అయితే ఫ్రీగా అయితే ఇవ్వలేము సార్, కొంచెం దాన్ని మనం ఛార్జ్ చేస్తాం అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వచ్చేసి మీకు ఈ నెంబర్కి ఇక్కడ ఏదో నెంబర్ పెట్టింటాను సార్, వచ్చి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు ఈ పీడిఎఫ్స్ అనేది వస్తాయి సార్ వచ్చి. సో ఇదే సార్ బుధుడు ప్లస్ శుక్రుడు గ్రహ చేరిక యొక్క లక్షణాలు అనమాట వచ్చేసి. ఓకే అండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.